Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube ఛానల్. సో నెక్స్ట్ ఈరోజు చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటిదంటే ప్రీవియస్ క్లాస్లో నేను క్లియర్గా ఎకానమీ గురించి ఎకనామిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంట్రడక్షన్ టు ఎకానమీ అనేటువంటి ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టోటల్గా. దాంట్లో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు ఎకానమీ. నెక్స్ట్ వచ్చేటువంటి సెకండ్ టాపిక్ నేను సిలబస్లో చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే సో ఇండియన్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. ప్లాన్స్ అంటే ఏంటిది, ప్లాన్స్ యొక్క అబ్జెక్టివ్స్ ఏంటివి, ఎన్ని ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశారు, దెన్ వాటిని ఎప్పుడు రద్దు చేశారు. సో 1951 నుంచి 2014 వరకు ప్లాన్స్ ఉన్నాయి. 2014 తర్వాత ప్లాన్స్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇట్ ఈస్ ఎ రీప్లేస్మెంట్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి ప్లాన్స్ను రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. దీంట్లో నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇండియన్ ఎకానమీలో దీంట్లో నుంచి వస్తుంటాయి. కాబట్టి ఈ టాపిక్ని కూడా చాలా మంచిగా చదవండి. నేను ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ను తీసుకొని మంచిగా చదివితే ఇండియన్ ఎకానమీ ద్వారా అన్ని ఎగ్జామ్స్కి లైక్ దట్ గురుకుల, పీజీటీ, టీజీటీ, డిఎస్సి కొరకు, తర్వాత ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 3, గ్రూప్ 4, సో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటి కూడా ఈ ఎకానమీ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో లిజన్ హియర్, ఇండియన్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అంటే ఏంటిదని మనం ఇక్కడ చూడాలి. సో సింపుల్గా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ టాపిక్, ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ గురించి మనం స్టడీ చేయాలి. సో ప్లాన్ మీన్స్ ఈజ్ ఏ, ప్లాన్ అంటే ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ అంటే ఏంటిది, మనకు అందరికీ ఇది ఒక డౌట్. ఏ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ది ఎకానమీ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ప్లాన్. అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారము మనము పని చేయడాన్ని ప్లాన్ అని మనం చెప్పవచ్చు. ప్లాన్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ డిజైన్ బై ఏ పర్సన్ ఫర్ అచీవ్ గోల్స్. అంటే మనం నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలి అంటే ఒక ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్ లేకుండా మనం ఏదైనా లక్ష్యాలను సాధించగలుగుతామా? సాధించలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే నైట్ టు నైట్, డే టు డే మనము ఏం పని చేయకుండా మనము గవర్నమెంట్ జాబ్ సాధించగలుగుతామో? లేదు. ఏం చేయాలి? దానికి ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. ఒక 5 months, 6 months, 1 year కొరకు ఒక లాంగ్ ప్లాన్ తయారు చేసుకొని ఏ సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఒక ప్లాన్ ప్రకారంగా మనం చదివితే మనకు అనుకున్నటువంటి గోల్స్ని మనం రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్లాన్ అనేది ఎవరు తయారు చేస్తారు? పర్సన్. ఎవరు? మనమే తయారు చేస్తాం. ఫర్ ది అచీవింగ్ దేర్ గోల్స్. గోల్స్ అంటే మన యొక్క లక్ష్యాలను సాధించడానికి మనం తయారు చేసుకున్నటువంటి ఒక విధానాన్ని మనము ప్లాన్ అని మనం చెప్పవచ్చు. మన యొక్క ప్లాన్ కరెక్ట్గా ఉంటేనే మనం అనుకున్న గోల్స్ని రీచ్ కాగలుగుతాం. ప్లాన్ అనేది ఒక డిఫెక్టివ్ ప్లాన్ ఉంటే, కరెక్ట్గా లేకపోతే మనం ఎన్ని గంటలు చదివినా ఏం చేసినా మనం అది సక్సెస్ సాధించడం అనేది సాధ్యం కాదు. సో అందుకేమంటున్నాం, ఫర్ అచీవ్ హిస్ గోల్స్ ఇన్ సర్టెన్ పీరియడ్. అంటే ఒక దానికి కూడా కాలపరిమితి అనేది ఉండాలి. 1 yearలో నేను సాధించాలన్నా, 6 monthsలో నేను కంప్లీట్ చేయాలన్నా గోల్ని అనేటువంటిది మనము నిర్ణయించుకోవాలి. దాన్ని ప్లాన్ అని మనం చెప్పవచ్చు. ఫస్ట్ చూడండి, ఈ ప్లాన్స్ ఏ కంట్రీలో ముఖ్యంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే రష్యన్ కంట్రీలో 1928లో ఫస్ట్ టైం ప్లాన్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకున్నాము. ఓకే, ప్లాన్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై ఏ పర్సన్ ఫర్ అచీవ్ ది గోల్స్ ఇన్ సర్టన్ పీరియడ్. సర్టన్ పీరియడ్ అంటే ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో మనము ఎంత అభివృద్ధిని సాధించాలి, ఎన్ని గోల్స్ సాధించాలి, ఎంత టార్గెట్ని రీచ్ కావాలి అనేది తెలియజేసేది ప్లాన్ అని మనం చెప్పవచ్చు. సో ఫస్ట్ టైం 1928లో రష్యా వాజ్ ఇంట్రడ్యూస్ ది ప్లాన్ ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలో ప్రణాళికలు అనేటువంటి పదాన్ని ఎవరు యూజ్ చేశారంటే రష్యా. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రావడానికి క్వశ్చన్ రైస్ కావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? 1928. ఏ కంట్రీ? రష్యన్ కంట్రీ.
వరల్డ్లోనే ఫస్ట్ టైం. జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ ప్లాన్స్ అనేటువంటి వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈ రష్యా దేశానికి ఒక ఫాదర్ ఆఫ్ ది ప్లాన్డ్ ఎకానమీకి అని మనం చెప్పవచ్చు. ఎవరు? జోసెఫ్ స్టాలిన్. సో వాజ్ ఇంట్రడ్యూస్డ్ ప్లాన్ ఇన్ రష్యాలో ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ప్లాన్స్ని? జోసెఫ్ స్టాలిన్. దట్స్ వై హీ వాజ్ నోన్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ రష్యన్ ప్లానింగ్ సిస్టమ్. రష్యన్ కంట్రీలో జోసెఫ్ స్టాలిన్ని ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ అని మనము వాళ్ళ దేశంలో పిలుచుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా చూడండి, ఫస్ట్ 5-year ప్లాన్ వరల్డ్లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసిందంటే ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి. సో డ్యూరింగ్ ది 1928-23లో ఫస్ట్ 5-year ప్లాన్ వరల్డ్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంప్లిమెంటెడ్ ఇన్ రష్యాలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్లాన్స్ ఎవరు ఫస్ట్ టైం ఆ ప్లాన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు? బాగా గుర్తుపెట్టుకుని జోసెఫ్ స్టాలిన్. జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి ఈయన ఫాదర్ ఆఫ్ ది రష్యన్ ప్లాన్స్ అని కూడా మనం చెప్పవచ్చు. రెండోది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు ఇతను? 1928లో ఫస్ట్ టైం యూస్ చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1928-33లో ఫస్ట్ 5-year ప్లాన్ మళ్ళీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? రష్యాలోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా. సో రష్యన్ ప్లాన్స్ ఆర్ కాల్డ్ ది గోస్ట్ ప్లాన్. రష్యన్ ప్లాన్స్ ఏమని చెప్తున్నారు ఇక్కడ? గోస్ట్ ప్లాన్ ఆర్ గ్యాస్ ప్లాన్ ఆర్ గోస్ట్ ప్లాన్ అని కూడా అంటుంటారు. ఇక్కడ ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ రష్యన్ ప్లాన్స్? గ్యాస్ ప్లాన్స్ ఆర్ గోస్ట్ ప్లాన్స్? బాగా వీటిపైన ఈ క్వశ్చన్స్ని బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి మనం. అంతేకాకుండా ద 1929 వరల్డ్ ఎకానమీ వాజ్ ఫేస్డ్ విత్ ఎకనామిక్ డిప్రెషన్. ఫస్ట్ టైం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఎప్పుడు ఏర్పడింది? 1929లో ఏర్పడింది. వరల్డ్ డిప్రెషన్, ఎకనామిక్ డిప్రెషన్ అంటారు దాన్ని. ఎకనామిక్ డిప్రెషన్. ఆర్థిక మాంద్యము అంటారు. అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ కాలంలో. రకరకాల యుద్ధాల వల్ల, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ కాలం 1929లో వరల్డ్ ఎకనామిక్ డిప్రెషన్ పీరియడ్ అని మనం చెప్పవచ్చు. సో బాగా దీంట్లో కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ, ద వరల్డ్ ఎకానమీ వాజ్ ఫేస్డ్ ఎకనామిక్ డిప్రెషన్ అంటే సంక్షోభము అని మనం ఆర్థిక సంక్షోభము అంటారు ఇక్కడ. అమాంగ్ ది వరల్డ్ కంట్రీస్ దెర్ ఆర్ 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ దట్ త్రూ ది ప్రైసింగ్ సిస్టమ్. సో అప్పట్లో 3 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వరల్డ్లో అన్ని కంట్రీస్ కూడా ఫేస్ చేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్ అండ్ ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్. తర్వాత యాంటీ ఇన్ఫ్లేషన్, అండ్ ఎకనామిక్ డిప్రెషన్. సో సింపుల్ చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి సార్, యాంటీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, దీనిపై కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్ ది ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ సో ఏ కంటిన్యూస్ రైజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది గుడ్. సార్ ఇన్ఫ్లేషన్ని తెలుగులో ఏమంటారు సార్ అంటే ద్రవ్యోల్బణము అంటారు. అంటే ధరల పెరుగుదలను ఇన్ఫ్లేషన్ అని మనం చెప్పచ్చు, ద్రవ్యోల్బణం అంటారు. సో ఇది 3 రకాలుగా ఉంటుంది. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ 3 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. సో అదేంది? ఇన్ఫ్లేషన్,
యాంటీ ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ డిప్రెషన్. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడ చెప్తున్నాను కదా, సో ధరలు అనేటువంటివి స్లోగా ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి. ధరల యొక్క ఇంక్రీజ్ అనేది స్లోగా డే బై డే ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లేషన్ అంటే ధరల యొక్క తగ్గుదల. సో స్లోగా ఈ ధరలు అనేటువంటివి తగ్గుతూ పోతున్నాయి, డౌన్ఫాల్ అవ్వడం. యాంటీ ఇన్ఫ్లేషన్ వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి తగ్గిపోతున్నాయి. 100 రూపాయల నుంచి 70, 60, 50. సో ఇట్లా వస్తువుల యొక్క ధరలను తగ్గుదలని ఏమంటారు? యాంటీ ఇన్ఫ్లేషన్ అంటారు. వస్తువుల యొక్క ధరలు కంటిన్యూస్గా పైకి పెరుగుతూ పోతే దాన్ని ఏమంటారు? ఇన్ఫ్లేషన్ అంటారు. వస్తువు యొక్క ధరలు నిరంతరం తగ్గుతూ పోతే దాన్ని ఏమంటారంటే యాంటీ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఏంటి సార్? ఎకనామిక్ డిప్రెషన్ అంటే వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి సడన్గా తగ్గిపోవడం, డౌన్ఫాల్ కావడం. ప్రైజెస్ అనేది ఈ ప్రైజెస్ని బట్టి మనము దీన్ని క్యాలిక్యులేషన్ చేయవచ్చు. ప్రైజెస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ పోతే దాన్ని ఏమంటారు? ఇన్ఫ్లేషన్. ప్రైజెస్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతూ పోతే ఏమవుతుంది? దాన్ని యాంటీ ఇన్ఫ్లేషన్ అంటారు. సడన్గా ప్రైజెస్ అనేది డౌన్ఫాల్ అవుతుంది, దాన్ని ఏమంటారు? దాన్ని ఎకనామిక్ డిప్రెషన్ అంటారు. అంటే ధరలు మొత్తం వస్తువుల యొక్క ధరలు పడిపోతాయి. సో వస్తువుల ధరలు పెరిగినా కష్టమే, తగ్గినా కష్టమే. సో రకరకాల ఇన్ఫ్లేషన్ మనం మళ్ళీ నెక్స్ట్ ఒక టాపిక్ ఉంటుంది, దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని టైప్స్ అవన్నీ ఉంటాయి అనేది. ఓకే, సో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇన్ఫ్లేషన్, గ్రాడ్యువల్లీ ప్రైజెస్ లెవెల్ ఇంక్రీజెస్, యాంటీ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్, యాంటీ ఇన్ఫ్లేషన్. సో నెక్స్ట్ ఏమంటున్నాం మనం ఇక్కడ? ఎకనామిక్ డిప్రెషన్. ద ప్రైస్ లెవెల్స్ ఫాల్స్, డిక్రీజెస్. ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ప్లాన్స్ మన భారతదేశంలో మన భారతదేశానికి వచ్చినట్టు ఇంతవరకు మనం రష్యా గురించి స్టడీ చేశాం. ఫస్ట్ టైం మన భారతదేశంలో ప్లాన్స్ అనేటువంటి ఆలోచన, ఆ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో ఇతను ఆర్థికవేత్త, ఇంజనీర్స్ డే కూడా మనం జరుపుకుంటున్నాం. ఎవ్రీ సెప్టెంబర్ 15th ఇంజనీర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. ఎవరి పేరు పైన అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. హీ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్. మన భారతదేశంలో ప్రణాళిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఫస్ట్ టైం ప్లాన్స్ గురించి మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రష్యాలో ఎవరు? సో ఇంతకుముందు చెప్పాను, రష్యాలో జోసెఫ్ స్టాలిన్. ఇండియాకు వచ్చినట్టయితే మన దేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య వాజ్ సజెస్టెడ్ ది నీడ్ ఆఫ్ ప్లాన్ ఫర్ అస్. హీ వాజ్ ది రిటర్న్ ప్లానెడ్ ఎకానమీ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచిస్తాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్లానెడ్ ఎకానమీ. సో ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది. ప్లానెడ్ ఎకానమీ రిటర్న్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అమర్త్య సేన్. రకరకాల ఆర్థికవేత్త పేర్లు ఇస్తారు. ఎవరు ప్లానెడ్ ఎకానమీ గురించి రచించింది, గ్రంథాలు రచిందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏ సంవత్సరంలో ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు? 1934. 3 క్వశ్చన్స్ ఇక్కడ రావడానికి అవకాశం. వాట్ ఈస్ ది ఫేమస్ బుక్ ఆఫ్ ది మోక్షగుండం విశ్వేశ్వరయ్య? ప్లానెడ్ ఎకానమీ అని చెప్పవచ్చు. అండ్ హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ది ప్లానింగ్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ 3 టాపిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం, ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది, బాగా నేర్చుకోవాలి. ఓకే, he was celebrating ఇంజనీర్స్ డే ఆన్ ఎవ్రీ September 5th. ఇంతకుముందు నేను చెప్పాను. సో September 5th మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే రోజు మనము ఇంజనీర్స్ డేగా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో ఇది కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది చూడండి స్టూడెంట్స్. సో వీఆర్ సెలబ్రేటింగ్ ఇంజనీర్స్ డే ఆన్ September 15, September 14, September 17, place September 15 in the name of మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే గురించి మనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ 1938లో సుభాష్ చంద్రబోస్ వాజ్ సజెస్టెడ్ ది నీడ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. సో ఫస్ట్ ప్లాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
కానీ సో మన భారతదేశంలో కూడా స్వాతంత్రం రాకముందే 1938లో 1938లో సో ముఖ్యంగా ఒక ప్లానింగ్ కమిషన్ మనకు ఉండాలి. ప్లానింగ్ కమిషన్ అనేది మనకు ఒకటి ఉండాలి అని చెప్పింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అని మనం ఎస్డి బోస్ సుభాష్ చంద్రబోస్ చెప్తున్నాడు. 1938లో మనకు ఒక ప్లానింగ్ కమిషన్ అనేది ఉండాలి, ఒక వ్యవస్థ అనేది ఉండాలి మన దేశంలో ప్రణాళికలను తయారు చేయడానికి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. మళ్ళీ అదే 1938లో ఇండియన్ గవర్నమెంట్ వాజ్ అపాయింటెడ్ ది నేషనల్ ప్లానింగ్ కమిటీ హెల్డ్ బై జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ కమిషన్ ఉండాలని చెప్పింది ఏమో సుభాష్ చంద్రబోస్. దానికి 1938లో ఆ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? బ్రిటిష్ ఇండియా. అంటే అప్పటికి మన భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది కాబట్టి దానికి ఎవరు ఆ మీటింగ్కి అధ్యక్షత వహిస్తారు? జవహర్లాల్ నెహ్రూ. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1943లో మనకు ఇండిపెండెన్స్ రాకముందు రకరకాల వ్యక్తులు రకరకాల ప్లాన్స్ తయారు చేశారు. దాంట్లో బాంబే ప్లాన్ వాస్ డిజైన్డ్ ఇన్ 1943. ఇది కూడా గుర్తుపెట్టు. 1943లో బాంబే ప్లాన్ అని డిజైన్ చేశారు. ఎవరెవరు చేశారంటే 8 ఇండస్ట్రియలిస్ట్ పర్సన్స్ కలిసి మన ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది 1943. ఎవరెవరున్నారు? జేఆర్డి టాటా, జిడి బిర్లా అండ్ జాన్ మాత్రే అండ్ ఏడి షరీఫ్ అండ్ లాల్ శ్రీరామ్, అర్దిసార్ బట్ల అండ్ పురుషోత్తం దాస్ ఠాకూర్ అండ్ కస్తూరిబాయ్ లాల్బాయ్. 8 మంది కలిసి 1943లో బాంబే ప్లాన్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, బాంబే ప్లాన్ మెయిన్ ఇంపార్టెన్స్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టర్. ఆ ప్లాన్ ఇక్కడ ఎప్పుడు చేశారు? బాంబే ప్లాన్ 1943లో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్లాన్ని బాంబే ప్లాన్ తయారు చేయాలి 1943లో. నెక్స్ట్ 1944లో శ్రీరామ్ నారాయణ్ అగర్వాల్ వాజ్ రిటర్న్ గాంధీ ప్లాన్. మళ్ళీ ఒక గాంధీ ప్లాన్ అనేటువంటిది ఎవరు రాశారంటే శ్రీరామ్ నారాయణ్ అగర్వాల్. ఇప్పుడు 1944. దీన్ని కూడా బాగా మైండ్లో పెట్టుకోవాలి. 1944లో శ్రీరామ్ నారాయణ అనేటువంటి ఆయన గాంధీ ప్లాన్ రాసి బేస్డ్ ఆన్ ది గాంధీ ప్రిన్సిపల్స్, గాంధీ యొక్క సూచనలకు, గాంధీ యొక్క ఐడియాలజీకి అనుగుణంగా గాంధీ ప్లాన్ని ఎవరు చేశారంటే శ్రీరామ్ నారాయణ్ అగర్వాల్ ఇన్ 1944. నెక్స్ట్ 1944లో బ్రిటిష్ ఇండియా అపాయింటెడ్ ఇండియన్ ప్లానింగ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. మన దేశంలో బ్రిటిష్ ఇండియాలో అపాయింటెడ్ ఇండియన్ ప్లానింగ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెడెడ్ బై ది అర్దిసార్ దాస్ అనేటువంటి ఆయనను నియమించడం జరిగింది. దెన్ 1945లో మళ్ళా ఎంఎన్ రాయ్ అండ్ మనబేంద్ర నాథ్ రాయ్. ఎంఎన్ రాయ్ అంటే మనబేంద్ర, ఇతని యొక్క మొత్తం పేరు మనబేంద్ర నాథ్ రాయ్ అని చెప్పవచ్చు. వాజ్ రిటర్న్ పీపుల్స్ ప్లాన్. ఇది కూడా క్వశ్చన్. పీపుల్స్ ప్లాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్. ఎప్పుడు? 1945. బేస్డ్ ఆన్ ది సోషలిస్ట్ ఐడియాలజీ ఉపయోగించి పీపుల్స్ ప్లాన్ తయారు చేసింది ఎంఎన్ రాయ్ ఇన్ 1945. అండ్ మళ్ళీ 1946లో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ వాజ్ అపాయింటెడ్ ఇండియన్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డ్. ప్లానింగ్ కమిషన్ ఏర్పడి దానికి అడ్వైజ్ చేయడానికి ఒక అడ్వైజరీ బోర్డ్ని బ్రిటిష్ గవర్నమెంట్ నియమించింది 1946లో. హెడెడ్ బై, దానికి ఎవరు అధ్యక్షత వహించారంటే కేసీ సో కేసీ నియోగి అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అండ్ కాశీనాథ్ చంద్ర నియోగి. కేసీ నియోగి కాశీనాథ్ చంద్ర నియోగి ఇతని యొక్క మొత్తం పేరు. మళ్ళీ 1950లోకి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ చూడండి, జయప్రకాష్ జేపీ లోక్ నాయక్ అంటారు. జయప్రకాష్ నారాయణకి మళ్ళీ ఇంకొక పేరు ఏంటంటే లోక్ నాయక్. వాజ్ రిటర్న్ సర్వోదయ ప్లాన్ బేస్డ్ ఆన్ ది రూరల్ డెవలప్మెంట్.
జయప్రకాష్ నారాయణకి మళ్ళీ ఇంకొక పేరు ఏంటిది, అది లోక్ నాయక్ అని కూడా పిలుస్తారు. అతనికి ఉన్న బిరుదు అంటే లోక్ నాయక్. సో హీ వాజ్ రిటర్న్ ది సర్వోదయ ప్లాన్ అనేటువంటిది తయారు చేయడం జరుగుతుంది. ఎవరు? సో జయప్రకాష్ నారాయణ. సో అర్థమైంది కదా. ఈ డేట్స్ కొంచెం మంచిగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని మంచిగా మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ గురించి మనం చూద్దాం. సో ప్లానింగ్ ఇంతవరకు ఇది ఓన్లీ హిస్టరీ, ప్లాన్స్ గురించి ఎట్లా దాని యొక్క రీఫార్మ్ చేశారు, ఎవరెవరు దాన్ని హెడెడ్ చేశారు అనేది మనం చూసాం. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్ ది ప్లానింగ్ కమిషన్? ఇది దీంట్లో నుంచి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుండొచ్చు అండి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బేస్డ్ ఆన్ ది క్యాబినెట్ కమిటీ రిపోర్ట్ రికమెండేషన్స్. ప్లానింగ్ కమిషన్స్ అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత క్యాబినెట్ మినిస్ట్రీ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్లానింగ్ కమిషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది, ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 19 ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు 1950 మార్చ్ 15th రోజు ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీ. అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్లానింగ్ కమిషన్ గురించి పేర్కొనలేదు, దీనికి స్టాట్యూటరీ లేదు, అంటే దీనికి ఒక చట్టబద్ధత అనేటువంటిది లేదు. సో ఏదైనా ఒక కమిషన్ కానీ ఒక సంస్థ కానీ ఏర్పడాలంటే దానికి కొంత చట్టబద్ధత అనేది ఉండాలి. రాజ్యాంగంలో రాజ్యాంగం ద్వారా కొంత సపరేట్ పవర్స్ కూడా దానికి ఉండాలి. కానీ ఫస్ట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది నాన్ కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు, నాన్ స్టాట్యూటరీ బాడీ, లీగల్గా ఎక్కడ కూడా దాన్ని గుర్తింపు అనేది లేదు అని మనం చెప్పవచ్చు. నాన్ కాన్స్టిట్యూషనల్ మీన్స్ దేర్ ఈజ్ నో మెన్షన్ ఇన్ ది అబౌట్ ది ప్లానింగ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్లో దాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ద పర్పస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఈజ్ 5-year plans ఫర్ అస్. ప్లానింగ్ కమిషన్ యొక్క పని ఏంటిది? ఎవ్రీ 5 సంవత్సరాల వరకు ప్లాన్స్ను తయారు చేయడం. ప్లానింగ్ కమిషన్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ ది ప్లాన్స్ ఫర్ ది ఎవ్రీ 5 years. సో లిసన్ హియర్ మా, ఇట్ ఈస్ వర్కింగ్ త్రూ ది యోజన భవన్. ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ నుంచి దాని యొక్క హెడ్ క్వార్టర్, దాని పేరు ఏంటిదంటే యోజన భవన్. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, యోజన భవన్. యోజన భవన్ ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీ బాగా గుర్తుపెట్టుకోండి. ప్లానింగ్ కమిషన్ హెడ్ క్వార్టర్ పేరు యోజన భవన్ అని మనం చెప్పవచ్చు. అది ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ పబ్లిషింగ్ ఏ మంత్లీ మ్యాగజైన్. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఒక మ్యాగజైన్ని ప్రింట్ చేసిన దాని పేరు యోజన అని మనం చెప్పవచ్చు. యోజన అనేటువంటి ఒక మ్యాగజైన్ని మంత్లీ, ప్రతి నెలకు ఒకసారి ఒక మ్యాగజైన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది యాక్ట్ యాజ్ ఏ చైర్మన్ టు ప్లానింగ్ కమిషన్. మీకు అందరికీ తెలుసు, ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. హూ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్? ఎవరుంటారు ప్లానింగ్ కమిషన్కి చైర్మన్? ఎవరు ఉండేవారు అంటే ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటాడు. అండ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ టు ప్లానింగ్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్. ఎవరు చేస్తారు? ఎక్స్ అఫిషియో ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. నోట్, ఎక్స్ అఫిషియో మీన్స్ త్రూ ది డిజిగ్నేషన్, అంటే అతను ఒక ఫిక్స్డ్ పీరియడ్ కొరకు ఎన్నుకోబడతాడు. 5 years 3 years కొరకు ఎన్నుకోబడతాడు. సో అలాంటి వారిని ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటారు. ప్లానింగ్ కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాలంటే, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హూ ఈజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్ లాల్ నెహ్రూ. ఎవరైతే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే ప్లానింగ్ కమిషన్కి చైర్మన్ ఉంటాడు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ప్లానింగ్ కమిషన్ ఫస్ట్ చైర్మన్ జవహర్ లాల్ నెహ్రూ, ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నందా.
సో డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఉన్నారు? గుల్జార్ లాల్ నందా ఉన్నారు. ఇక్కడ 2 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ చైర్మన్ టు ప్లానింగ్ కమిషన్. సో ఎప్పుడు రద్దయింది? 2014లో ప్లానింగ్ కమిషన్ రద్దయింది, డిజాల్వ్ చేయడం జరిగింది. సో లాస్ట్ చైర్మన్ ఎవరున్నారు? నరేంద్ర మోడీ. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. ఇది కూడా బాగా ఫస్ట్ జవహర్ లాల్ నెహ్రూ. అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? గుల్జార్ లాల్ నందా. లాస్ట్ చైర్మన్ ఎవరు ప్లానింగ్ కమిషన్కి? నరేంద్ర మోడీ. అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. సో ఇది బాగా ఫస్ట్ లాస్ట్ ఏదైనా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లానింగ్ కమిషన్ హ్యావింగ్ క్యాబినెట్ స్టేటస్, క్యాబినెట్ ర్యాంక్. ఈ ప్లానింగ్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ వారికి ఒక క్యాబినెట్ హోదా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. క్యాబినెట్ స్టేటస్. ప్లానింగ్ కమిషన్ వాజ్ అబాలిష్డ్ ఇన్ 2014 ఆగస్ట్ 7. ఇంతకుముందు చెప్పాను. సో 2014లో దీన్ని అబాలిష్ అంటే రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది గవర్నమెంట్. NITI నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ని తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పుడు రద్దు చేశారనేది ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక మార్పులను డెవలప్మెంట్ని సాధించాలి అంటే ఇది ఫెయిల్యూర్ అయింది ప్లానింగ్ కమిషన్. కాబట్టి దీన్ని క్యాన్సల్ చేసి నీతి ఆయోగ్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటిది ఒక సంస్థను తీసుకొని రావడం, దాన్ని నీతి ఆయోగ్ అంటారు. సో ప్లానింగ్ కమిషన్ ఇట్ ఈస్ ఎ రీప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. న్యూలీ వి ఇంట్రడ్యూస్ దట్ నీతి ఆయోగ్ని. సో దీనిపై ప్లానింగ్ కమిషన్ పై కూడా 1-2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ నీతి ఆయోగ్ అంటే ఏంటి? దీనిపై కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇక్కడ బాగా మైండ్లో పెట్టుకోవాలి. నీతి ఆయోగ్ అంటే ఏంటిది? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇట్ మీన్స్ ఏ నీతి అంటే ఏంటిది? పాలసీ. నీతి ఈజ్ నథింగ్ బట్ పాలసీ. ఆయోగ్ మీన్స్ కమిషన్. బాగా గుర్తుపెట్టుకోండి. సంస్కృత వర్డ్స్ ఇవి, సంస్కృతానికి సంబంధించిన. నీతి అంటే ఏంటిది? పాలసీ. ఆయోగ్ అంటే ఏంటిది? కమిషన్. సో దట్ ఈజ్ నీతి ఆయోగ్ మీన్స్ ఏ పాలసీ కమిషన్. పాలసీ కమిషన్ అని చెప్పవచ్చు. బాగా మైండ్లో పెట్టుకోండి. నీతి అంటే పాలసీ అండ్ ఆయోగ్ అంటే కమిషన్ అని మనం చెప్పవచ్చు. అండ్ వి అడాప్టెడ్ నీతి ఆయోగ్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఏ కంట్రీ నుంచి మనం ఈ నీతి ఆయోగ్ కాన్సెప్ట్ని తీసుకున్నాం? ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, నిజంగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రైజ్ అవుతున్నాయో తెలియదు. కాబట్టి బాగా దీన్ని కాన్సన్ట్రేషన్తో మనము నోట్స్ ప్రిపేర్ చేసుకుని రాసుకోవాలి. ఒక్కొక్క టాపిక్ని ఎలాబొరేటెడ్గా మనము ప్రిపేర్ చేసుకోవాలి. నీతి ఆయోగ్ కాన్సెప్ట్ టేకెన్ ఫ్రమ్ ది చైనా. ఫస్ట్ టైం చైనా అనేది నీతి ఆయోగ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే చైనా కంట్రీ నుంచి తీసుకున్నాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది నాన్ స్టాట్యుటరీ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీనికి కూడా రాజ్యాంగంలో నీతి ఆయోగ్ గురించి ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఓకే, నాన్ స్టాట్యుటరీ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అండ్ అడ్వైజరీ బోర్డ్. ఇట్ ఈజ్ ఆల్సో. సో ప్రభుత్వానికి ఇది ఒక అడ్వైజరీ బోర్డు, సలహా మండలిగా కూడా సలహాలు ఇవ్వడానికి ఈ నీతి ఆయోగ్ ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడానికి కూడా ఇది ఒక బోర్డు లాగా పనిచేస్తుందని మనం చెప్పవచ్చు. ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015 January 1. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు రద్దు చేశారు? 2014లో క్యాన్సిల్ చేశారు. మళ్ళీ నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చింది? January 1, 2015లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ త్రూ యోజనా భవన్. సో ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ కూడా యోజనా భవన్లోనే ఉండే దాని కార్యకలాపాలు నిర్వహించింది. నీతి ఆయోగ్కు ఉండే ప్రధాన కార్యాలయం పేరు ఏమంటారు? ప్లానింగ్ కమిషన్ మెయిన్ ఆఫీస్ నేమ్ ఈజ్ యోజనా భవన్. ఆల్రెడీ తెలుసు మనకు. నీతి ఆయోగ్ యొక్క మెయిన్ ఆఫీస్ యొక్క పేరు ఏంటిది? యోజనా భవన్. ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ.
బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ నేమ్స్ ఇవి. హియర్ ఆల్సో పిఎం యాక్ట్స్ యాజ్ ఏ చైర్మన్. ఇక్కడ కూడా నీతి ఆయోగ్కు ఎవరు చైర్మన్ ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఈజ్ నరేంద్ర మోడీ. డిప్యూటీ చైర్మన్ ఇప్పుడు మారిండ్రు వాళ్ళు, వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ద పర్పస్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ టు ప్రమోట్ ది నీతి ఆయోగ్ యొక్క ముఖ్య పర్పస్ ఏంటంటే కోఆర్డినేషన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. కేంద్ర రాష్ట్రాల మధ్య, ప్రభుత్వాల మధ్య ఒక మంచి కోఆర్డినేషన్ని, కోఆపరేషన్ని నిర్మించడానికి ఏర్పడినటువంటిది నీతి ఆయోగ్ అని మనం చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సహాయం చేయాలి. దాని కొరకు ఏర్పడినటువంటి ఒక వ్యవస్థని, ఒక సంస్థని ఏమంటారంటే నీతి ఆయోగ్ అని మనం చెప్పవచ్చు. సో మెయిన్ పర్పస్ ఏంటంటే టు మేక్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ టు స్టేట్, స్టేట్ టు సెంట్రల్ అని మనం చెప్పాలి. నీతి ఆయోగ్ దాని కొరకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నీతి ఆయోగ్ వాజ్ సజెస్టెడ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్, దీర్ఘకాలిక ప్రణాళికలను రచించడానికి నీతి ఆయోగ్ సజెస్ట్ చేస్తుంది. అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్, సెంట్రలైజ్డ్ అంటే ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ తయారు చేసేది. సెంట్రలైజ్డ్ ప్లాన్ అంటే ఆ ప్లాన్ కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలకు మేరకు మాత్రమే ఆ ప్లాన్లను, ఆ ప్రణాళికలను రచించేవారు ప్లానింగ్ కమిషన్లో. సో కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము వారి యొక్క అనుగుణంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకునేవాళ్ళు. కానీ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఆ విధంగా డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటారు. సెంట్రలైజ్డ్ అంటే ఒక కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రణాళికను తయారు చేసేవారు. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్స్, అన్ని రాష్ట్రాల యొక్క చీఫ్ మినిస్టర్స్, కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి అందరూ కలిసి ప్రణాళికలను తయారు చేస్తారు. ఇక్కడ ఇంత మంచి లాజిక్ ఉంటుంది. ప్లానింగ్ కమిషన్లో ఏమో సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉండేది. నీతి ఆయోగ్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ప్లానింగ్ అంటే అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలను కూడా భాగస్వాములు చేసి ప్రణాళికలను తయారు చేయడం. సో రీప్లేస్మెంట్ ఆఫ్ 5-year ప్లాన్స్ అండ్ దీన్నే సెంట్రలైజ్డ్ ప్లాన్స్కి రీప్లేస్మెంట్ అని మనం చెప్పవచ్చు. ఓకే, అర్థమైంది కదా. నీతి ఆయోగ్ గురించి అందరు కొంచెం మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ఎన్డీసీ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్ ది ఎన్డీసీ? దీనిపై కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్డీసీ, సో ఎన్డీసీ మీన్స్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ముఖ్యంగా దీని పని ఏంది సార్? ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ ప్రణాళికలను రచిస్తున్నాయి. మళ్ళీ ఎన్డీసీ పని ఏంటిది? వాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్? అంటే దీని యొక్క ముఖ్య పని ఏంటంటే ప్రణాళికలను పరిశీలించడం. సో వెదర్ దట్ 5-year plans are successfully implemented or not implemented, that supervision powers given to the NDC Council, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రణాళికలు ఎంతవరకు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి, ఎంతవరకు అచీవ్ అయినాయి, ఎంతవరకు కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఎందుకు ఇవి సక్సెస్ కాలేవు, వాటిని అన్నింటినీ కూడా రీసెర్చ్ చేయడం, స్టడీ చేయడం అధికారం ఎవరికి ఉంటుందంటే ఎన్డీసీ అనేటువంటిది ఉంటుంది. ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ ప్రణాళికను తయారు చేసే వాటిని పరిశీలించే అధికారం ఎన్డీసీకి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ బేస్డ్ ఆన్ ది క్యాబినెట్ కమిటీ రిపోర్ట్. మనం భారతదేశ క్యాబినెట్ మంత్రిమండలి రిపోర్ట్ ప్రకారం ఎన్డీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఆల్సో నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీ.
రాజ్యాంగంలో ఎక్కడ కూడా దీని గురించి పేర్కొనలేదు. దీనికి చట్టబద్ధత అనేది లేదు, కానీ కొంత పవర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్డీసీ ఈజ్ అన్ అడ్వైజరీ బోర్డ్ ఓన్లీ. ఇది ఓన్లీ అడ్వైజరీ బోర్డు మాత్రమే, సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఈ కమిషన్ని, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1952 ఆగస్టు 6. బాగా గుర్తుపెట్టుకోండి. సో ప్లానింగ్ కమిషన్ 1950లో ఏర్పడింది. తర్వాత ఈ ఎన్డీసీ 1952లో ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్ ఎప్పుడు 2015 జనవరి 1న ఏర్పాటు చేయాలి. డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, డేట్స్ ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ త్రూ ది విజ్ఞాన్ భవన్. ఇది కూడా మంచిగా చూసుకోవాలి. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ యొక్క హెడ్ క్వార్టర్ పేరు ఏంటిది, ప్రధాన కార్యాలయం యొక్క పేరు ఏంటిది? సో దీన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ చూడండి, యోజన భవన్ అంటున్నాం. యోజన అంటే పరిశీలించి యోజన భవన్, విజ్ఞాన్ భవన్. దీన్ని ఎన్డీసీ యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి? విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ద పర్పస్ ఆఫ్ ఎన్డీసీ ఈజ్ చెక్ ది 5-year ప్లాన్స్. ఇంతకుముందే చెప్పాను, 5-year ప్లాన్స్ని తయారు చేసేది నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్. దాన్ని చెక్ చేసే అధికారం ఎవరికి ఉంటుందని ఎన్డీసీకి ఉంటుంది. ఫర్ గివింగ్ పర్మిషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్. ఒక ప్రణాళిక, ఒక 5-year ప్లాన్ తయారు చేసిన తర్వాత అది సాధ్యం అవుతుందా కాదా, దీనిలో కరెక్ట్గా బడ్జెట్ అలొకేషన్ జరుగుతుందా లేదా, ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది అడ్వైజ్ ఇచ్చే అధికారం ఎన్డీసీకి ఉంటుంది. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? ఎన్డీసీ పర్మిషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ప్రణాళికలను తయారు చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయడానికి ఎవరి పర్మిషన్ చాలా అవసరం? ఎన్డీసీ పర్మిషన్ అవసరం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పర్మిషన్. ఇట్ ఈజ్ ఆల్సో సూపర్వైజింగ్ సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్. సో సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా సూపర్వైజ్ చేస్తుంది. సో ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సూపర్వైజ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఎన్డీసీకి మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా ఇన్ దిస్ ఎన్డీసీ కాన్ఫరెన్స్ ఓన్లీ స్టేట్ చీఫ్ మినిస్టర్. ఎవరెవరు ఉంటారు కాన్ఫరెన్స్లో? స్టేట్ చీఫ్ మినిస్టర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు అధిపతులైన లెఫ్టినెంట్ గవర్నర్స్. సో పార్టిసిపేటెడ్ యాజ్ ఏ మెంబర్స్. ఎన్డీసీ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారు? రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులు ఉంటారు ఇక్కడ. సిన్స్ 1976 cabinet ministers and other secretary are also participated in this council. మళ్ళీ ఇంతకుముందు 1976 కన్నా ముందు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత లెఫ్టినెంట్ గవర్నర్లే దీంట్లో కాన్ఫరెన్స్లో పాల్గొనేవాళ్ళు. దాని తర్వాత 1976 తర్వాత ఏమైంది? మినిస్టర్స్, స్టేట్ చీఫ్ మినిస్టర్స్, తర్వాత ఈ రకరకాల క్యాబినెట్ మినిస్టర్స్ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగింది. సెక్రటరీస్, ఈ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా. ఎన్డీసీ ఆల్సో కాల్డ్ ది రాష్ట్రీయ వికాస్ పరిషత్. దీనికి ఇంకొక ముఖ్య పేరు ఏంటిది? రాష్ట్రీయ వికాస్ పరిషత్, వికాస పరిషత్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్డీసీ ప్రధాన కార్యాలయం పేరు ఏంటిది? విజ్ఞాన్ భవన్. దీని యొక్క అనదర్ నేమ్ ఎన్డీసీ అనదర్ పేరు రాష్ట్రీయ వికాస పరిషత్. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్డీసీ చైర్మన్, దీనికి ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఫస్ట్ చైర్మన్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. లాస్ట్ చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ. ఓకే, సో ఇవన్నీ కూడా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మంచిగా ప్రిపేర్ చేయండి. దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.